ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. ఆ నక్క చాలా ఆకలితో ఉంది. ఆకలితో ఉన్న నక్క తినడానికి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ నక్కకు ఆహారం దొరకలేదు. చివరకు నక్క అడవి అంచుకు వెళ్లి అక్కడ ఆహారం కోసం వెతికింది. అకస్మాత్తుగా నక్క ఒక రంధ్రం ఉన్న పెద్ద చెట్టును చూసింది. ఆ రంధ్రం లోపల ఒక పెట్టె ఉంది. ఆకలితో ఉన్న నక్క వెంటనే దానిలో ఆహారం ఉండవచ్చని భావించి చాలా సంతోషించింది. నక్క రంధ్రంలోకి దూకింది. అది ప్యాకేజీని తెరిచినప్పుడు అందులో రొట్టె ముక్కలు, మాంసం, పండ్లు చూసింది. ఒక వృద్ధుడు కలప కోసేవాడు అడవిలో చెట్లను నరికివేయడం ప్రారంభించే ముందు ఆహారాన్ని చెట్టు రంధ్రంలో ఉంచాడు. అతను తాను తెచ్చుకున్న ఆహారం తినడానికి చెట్టు రంధ్రం వద్దకు వెళ్తున్నాడు. నక్క సంతోషంగా తినడం ప్రారంభించింది. అది తినడం ముగించిన తర్వాత దానికి చాలా దాహం వేసింది. ఆ రంధ్రం నుండి బయటకు వెళ్లి సమీపంలోని నీటి బుగ్గ నుండి కొంత నీరు త్రాగాలని నిర్ణయించుకుంది. అయితే నక్క ఎంత ప్రయత్నించినా ఆ రంధ్రం నుండి బయటకు రాలేకపోయింది. ఎందుకో తెలుసా? నక్క చాలా ఆహారాన్ని తిన్నది. అది రంధ్రం గుండా సరిపోనంత పెద్దదిగా మారింది. నక్క చాలా విచారంగా కలత చెందింది. రంధ్రంలోకి దూకడానికి ముందు నేను కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది అని తనలో తాను అనుకుంది. ఈ కథలోని నైతికత ఏమిటంటే, ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఆలోచించకపోతే ఆ పని వల్ల కలిగే ఫలితం ఇలాగే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు కిడ్స్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.